అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతహు. ఈరోజు మనం రెండు పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళబోతున్నాం. మొదటగా అనకాపల్లి జిల్లా కసింకోట మండలం బయ్యవరం గ్రామంలోని హజ్రత్ అన్సర్ వలి బాబా దర్గా, తర్వాత కాకినాడ జిల్లా పొన్నాడ సమీపంలోని బషరమ్మ దర్గా. ఈ రెండు దర్గాల చరిత్ర, స్థానిక విశ్వాసాలు, ఆధ్యాత్మిక విశేషాలు మరియు మా కుటుంబంతో కలిసి గడిపిన అందమైన క్షణాలను ఈ వీడియోలో మీతో పంచుకోబోతున్నాం. అయితే ఆలస్యం ఎందుకు, మన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నియామిన్ క్రానికల్స్. మన ప్రయాణం అనకాపల్లి జిల్లా వైపుగా సాగింది. నగరానికి దూరంగా గ్రామీణ వాతావరణంలో ప్రకృతి మధ్యగా సాగిన ఈ ప్రయాణం ఎంతో ప్రశాంతంగా అనిపించింది. చుట్టూ పచ్చని పొలాలు, గ్రామీణ జీవనం, ప్రశాంతమైన వాతావరణం, ఇలా ప్రయాణిస్తూ చివరకు మనం చేరుకున్నాం బయ్యవరం గ్రామానికి. ఇక్కడే మన మొదటి గమ్యం హజ్రత్ అన్సర్ వలి బాబా దర్గా. అనకాపల్లి జిల్లా బయ్యవరం గ్రామంలో ఉన్న ఈ పవిత్ర స్థలం స్థానికంగా ఎంతో గౌరవాన్ని పొందుతుంది. ప్రశాంతమైన వాతావరణం, పవిత్రమైన దర్గా ప్రాంగణం, దువా చేసుకుంటున్న భక్తులు, ఇవన్నీ కలిసి ప్రదేశానికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తాయి. దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి దువా చేసుకుంటూ అల్లా కరుణను కోరుకుంటారు. హజ్రత్ అన్సర్ వలి బాబా గురించి అందుబాటులో ఉన్న సమాచారం ఎక్కువగా స్థానిక సాంప్రదాయాలు, భక్తుల విశ్వాసాల ద్వారా మనకు తెలుస్తుంది. స్థానికుల విశ్వాసం ప్రకారం హజ్రత్ అన్సర్ వలి బాబా గారు విశాఖపట్నం ప్రాంతంలోని ప్రసిద్ధి చెందిన సూఫీ మహనీయుడు. హజ్రత్ ఇషాక్ మదీనా వలి బాబా గారి సోదరుడు లేదా అత్యంత సన్నిహిత బంధువుగా భావించబడతారు. ఈ కారణంగా బయ్యవరం దర్గాకు విశాఖ ప్రాంతంలోని సూఫీ ఆధ్యాత్మిక సాంప్రదాయంతో ప్రత్యేకమైన అనుబంధం ఉందని భక్తులు విశ్వసిస్తారు. అయితే ఈ బంధుత్వాన్ని సంబంధించిన వివరాలను మనం స్థానిక విశ్వాసంగా చూడాలి. الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. بسم الله الرحمن الرحيم. قل أعوذ برب الفلق من شر ما خلق ومن شر غاسق إذا وقب ومن شر النفاثات في العقد ومن شر حاسد إذا حسد. بسم الله الرحمن الرحيم. قل أعوذ برب الناس ملك الناس إله الناس من شر الوسواس الخناس الذي يوسوس في صدور الناس من الجنة والناس. ఈ దర్గా ప్రాంగణంలో ఉన్న మరో ముఖ్యమైన ప్రత్యేకత జలీలియా ఖాన్కా. ఖాన్కా అనేది సూఫీ సాంప్రదాయంలో ఒక ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడ దైవ స్మరణ, దువాలు, ఖురాన్ బోధనలు మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఉంటుంది. మనకు కనిపిస్తున్న శాసనం ప్రకారం ఈ ఖాన్కా హిజ్రీ 1393 సంవత్సరంలో స్థాపించబడినట్లు తెలుస్తుంది. అందువల్ల ఈ ప్రదేశం కేవలం ఒక దర్గా మాత్రమే కాకుండా ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయానికి సంబంధించిన కేంద్రంగా కూడా ప్రత్యేకతను కలిగి ఉంటుంది. సూఫీ సాంప్రదాయం మనకు ప్రేమను, శాంతిని, మానవ సేవను, సోదర భావాన్ని గుర్తు చేస్తుంది. ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించినప్పుడు కూడా మనకు ఒక ప్రశాంతత, ఒక ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. హజ్రత్ అన్సర్ వలి బాబా దర్గా దర్శనం అనంతరం మన ప్రయాణం మరో పవిత్రమైన దర్గా వైపు కొనసాగింది. అది బషరమ్మ దర్గా. బషరమ్మ దర్గా కాకినాడ జిల్లా ప్రాంతంలోని పొన్నాడ సమీపంలో ఉన్న ఈ పవిత్ర స్థలాన్ని అనేక మంది భక్తులు ఎంతో విశ్వాసంతో దర్శిస్తారు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయం మన దృష్టికి ఆకర్షిస్తుంది. ముస్లిం భక్తులతో పాటు హిందూ భక్తులు కూడా ఈ పవిత్ర స్థలాన్ని ఎంతో భక్తితో సందర్శిస్తారు. అందుకే ఈ దర్గాను మన సామరస్యానికి ఒక అందమైన ప్రతీకగా భావిస్తారు. బషీర్ బీబీ దర్గా లేదా బంగారు పాప దర్గా అని కూడా పిలువబడే ఈ పవిత్ర స్థలం హిందూ, ముస్లిం భక్తుల విశ్వాసానికి ఒక ప్రత్యేకమైన కేంద్రంగా నిలిచింది. బషరమ్మ దర్గా వెనుక ఒక ఆసక్తికరమైన స్థానిక కథనం ఉంది. స్థానిక మౌఖిక సాంప్రదాయాల ప్రకారం
బషీర్ బీబీ ఒక ఇమాం కుమార్తెగా జన్మించింది. సయ్యద్ బషీరుద్దీన్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారని స్థానిక కథనాలు చెబుతున్నాయి. ఆమె జీవితంలో ఒక క్లిష్టమైన సంఘటన చోటు చేసుకుంది. వజీర్ ఖాన్ అనే వ్యక్తి ఆమెను బలవంతంగా తన ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించారని స్థానికులు తరతరాలుగా చెబుతూ వస్తున్నారు. ఆ సమయంలో తన గౌరవాన్ని, విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఆమె అల్లాను ప్రార్థిస్తూ అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిందని చెబుతారు. అప్పుడు జరిగిన అద్భుతం గురించి కూడా ఒక స్థానిక విశ్వాసం ఉంది. అల్లా అనుగ్రహంతో భూమి స్వయంగా తెరుచుకొని బషీర్ బీబీకి రక్షణ కల్పించిందని భక్తులు విశ్వసిస్తారు. ఆమెకు సంబంధించిన ఈ పవిత్ర స్థలమే కాలక్రమంలో బస్రమ దర్గాగా ప్రసిద్ధి చెందిందని స్థానిక కథనం చెబుతుంది. ఈ కథనం చారిత్రక ఆధారాల కంటే స్థానిక మౌఖిక సాంప్రదాయంగా తరతరాలుగా కొనసాగుతుంది. బయట రాసేసారు నల్ల అలవాటున్నారు వాళ్ళే ఇక్కడ రాసాను దర్గా దర్శనం అనంతరం మా కుటుంబ సభ్యులందరం కలిసి ఇక్కడే భోజనం చేశాము. అందరం ఒకే చోట కూర్చొని కలిసి భోజనం చేస్తూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ గడిపిన ఆ సమయం మా యాత్రలో ఎంతో ప్రత్యేకమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఒక కుటుంబంగా కలిసి ప్రయాణించడం, ఒక పవిత్ర ప్రదేశాన్ని దర్శించడం, ఆ తర్వాత అందరం కలిసి భోజనం చేయడం, ఈ చిన్న చిన్న క్షణాలే మన జీవితంలో అందమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. అల్హమ్దులిల్లా. ఈ యాత్రలో ఆధ్యాత్మిక అనుభూతితో పాటు కుటుంబంతో కలిసి గడిపిన ఈ సమయం కూడా మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. బస్రం దర్గా దర్శనం కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసిన తర్వాత మా ప్రయాణంలో మరో అద్భుతమైన అనుభవం చోటు చేసుకుంది. అది ఉప్పాడ పట్టు చీరల షాపింగ్. ఉప్పాడ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది అందమైన పట్టు చీరలు మాత్రమే కాదు, వాటిని తమ చేతులతో ఎంతో శ్రమతో తయారు చేసే నైపుణ్యం కలిగిన చేనేత కళాకారులు కూడా. మేము ఒక చిన్న షాపింగ్ కోసం ఇక్కడికి వచ్చి చేతితో నేసిన ఉప్పాడ పట్టు చీరలను చూశాము. ఒక్కో చీరలో కనిపించే డిజైన్, జారీ పని, రంగుల కలయిక, వాటి వెనుక ఒక కళాకారుడి ఎన్నో గంటల శ్రమ ఉంటుంది. మా కుటుంబ సభ్యులు కూడా తమకు నచ్చిన ఉప్పాడ పట్టును ఎంచుకొని కొనుగోలు చేసుకున్నారు. మన ప్రాంతంలో తరతరాలుగా కొనసాగుతున్న ఇలాంటి చేనేత కళలను ప్రోత్సహించడం, మన సాంప్రదాయాన్ని కాపాడుకోవడం మన వంతు పాత్ర కూడా. ఇలా మా ఈరోజు ప్రయాణం ఒక అందమైన జ్ఞాపకంగా మారిపోయింది. కొన్ని ప్రయాణాలు మనం చూసిన ప్రదేశాల వల్ల గుర్తుండిపోతాయి, మరికొన్ని ప్రయాణాలు మనతో కలిసి ఉన్న మనుషుల వల్ల గుర్తుండిపోతాయి. మా కుటుంబంతో కలిసి గడిపిన ఈ రోజు కూడా అలాంటి ఒక అందమైన జ్ఞాపకంగానే మిగిలిపోతుంది. అల్హమ్దులిల్లా. ఈ ప్రయాణానికి అల్లాకు కృతజ్ఞతలు. మా ఈరోజు ప్రయాణం మీకు కూడా నచ్చిందని ఆశిస్తున్నాం. వీడియోకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి.
ఇలాంటి చారిత్రక ప్రదేశాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, ప్రయాణాలు, మన సంస్కృతికి సంబంధించిన మరిన్ని కథల కోసం మా నియామిన్ క్రోనికల్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో అందమైన ప్రయాణంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతహు.